హాయ్ ఫ్రెండ్స్, అందరూ డిఎస్సి నానాజీ గారు అకౌంట్కి అమౌంట్ వేయడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నట్టున్నారు. సో చాలామందికి గూగుల్ పే ఉందని తెలిసింది. సో గూగుల్ పే ఉన్నా కూడా కొంతమందికి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో తెలియక సతమతం అవుతున్నారు. అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. గూగుల్ పే ద్వారా నానాజీ గారి అకౌంట్కి అమౌంట్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి అనేది ఈ వీడియో ద్వారా మీకు తెలుస్తుంది. ఫస్ట్ మీరు మెనూ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత గూగుల్ పే అప్లికేషన్ని ఓపెన్ చేయండి. గూగుల్ పే అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత మీ పిన్ అడుగుతుంది. మీ పిన్ ఎంటర్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు ఆల్రెడీ అమౌంట్ చాలామంది ట్రాన్స్ఫర్ చేసినటువంటి లిస్ట్ ఇక్కడ ఉంటుంది. సో మీరు కొత్త అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి కాబట్టి ఇక్కడ న్యూ అనే ఆప్షన్ ఉంటుంది. న్యూ అనే ఆప్షన్ తర్వాత ఇక్కడ మొబైల్ రీఛార్జు, బిల్ పేమెంట్స్, బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనేది 3 ఆప్షన్లో ఉంది. బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి నెక్స్ట్ కాలంలో అకౌంట్ నెంబరు, అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి, రెసిపెంట్ నేము అనే మనకు 4 ఆప్షన్లు కనబడతాయండి. అకౌంట్ నెంబర్ మీరు నానాజీ గారి అకౌంట్ నెంబర్ మీ దగ్గర ఉంటుంది. లేకపోతే మీకు వాట్సాప్ గ్రూప్లో మీకు ఖచ్చితంగా ఇప్పుడు మేము షేర్ చేస్తాము అకౌంట్ నెంబరు. ఇప్పుడు మీరు అకౌంట్ నెంబర్ ఇలా ఎక్కడ ఎంటర్ చేయాలంటే నానాజీ గారి అకౌంట్ నెంబరు అదే చూడండి. నానాజీ గారి అకౌంట్ నెంబర్ వచ్చి 203222773386 ఇలా ఎంటర్ చేయాలండి. ఫస్ట్ మనం అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత అదేవిధంగా మళ్ళీ అదే నెంబర్ని మనం కన్ఫర్మేషన్ చేసుకోవడం కోసం ఎంటర్ చేయాలండి. సో అదే నెంబర్ని మళ్ళీ మనం అదే విధంగా ఎంటర్ చేయాలండి. 202222773386. సో అకౌంట్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత మనం ఆ అకౌంట్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయాలండి. ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది మీకు మళ్ళీ ఇక్కడ మేము నెక్స్ట్ వాట్సాప్లో షేర్ చేస్తాము. ఇక్కడ కూడా అదే ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేస్తున్నాము. ఫస్ట్ వచ్చి ఇక్కడ మనం ఎంటర్ చేస్తున్నది వచ్చి నానాజీ గారి అకౌంట్ నెంబరే అండి. ఇది ఎవరు అకౌంట్ నెంబర్ అనుకోబాకండి, ఖచ్చితంగా ఇది నానాజీ గారి అకౌంట్ నెంబరే. SBIN 001474 అండి. ఇక్కడ నానాజీ గారి అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలండి. మిస్టర్ పెద్దపాటి నానాజీ అండి. ఇక్కడ మీకు అకౌంట్ నెంబర్ చూడండి, కత్తిపూడి ఈస్ట్ గోదావరి డిస్టిక్ అండి, అతని బ్రాంచ్. సో మనం కంటిన్యూ చేయాలండి. కంటిన్యూ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుందండి. మీరు నేను సెండ్ చేస్తాను. ఇక్కడ మనం అమౌంట్ చేయాలండి. అంటే మనం ఎంత అమౌంట్ సెండ్ చేయాలనుకుంటే మీరు ఎంత అమౌంట్ సెండ్ చేయాలనుకుంటున్నారో అంత అమౌంట్ సెండ్ చేయండి. ఇప్పుడు నేను 100 రూపాయలు ఎంటర్ చేస్తున్నాను. ఆ 100 రూపాయలు ఎంటర్ చేసి ఇది ఆప్షనల్ అండి. మీరు నిజంగా డిఎస్సి ఫైటర్స్ అని ఇది ఆప్షనల్ అండి. మీరు ఇష్టం ఉంటే పెట్టచ్చు, లేకుంటే మీ ఇష్టం అది. ఇలా ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ ఉంటుందండి. ఆ ప్రొసీడ్ టు పే అని చేసిన తర్వాత ఖచ్చితంగా మీరు లొకేషన్ అనేది ఆన్లో పెట్టుకోవాలండి. లొకేషన్ అనేది ఆన్లో ఉంటేనే మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడానికి వీలు ఉంటుందండి. ఇలా పేమెంట్ ప్రాసెసింగ్ వచ్చిన తర్వాత మీరు ఒక యూపీఐ పిన్ పెట్టుకుంటారండి. ఆ యూపీఐ పిన్ మీరు ఎంటర్ చేయాలండి. ఆ యూపీఐ పిన్ ఎంటర్ చేసిన తర్వాత టిక్ మార్క్ చేసిన తర్వాత ప్రాసెసింగ్ ఇలా అమౌంట్ అనేది ప్రాసెసింగ్లో ఉంటుందండి. మీరేం టెన్షన్ పడవద్దండి. ఖచ్చితంగా అమౌంట్ ఈ విధంగా వస్తుందండి. అమౌంట్ ట్రాన్సాక్షన్ సక్సెస్ అయింది. అమౌంట్ ట్రాన్సాక్షన్ సక్సెస్ అయిందో లేదో మీరు తెలుసుకోవాలంటే మళ్ళీ మీరు మొదట్లో వచ్చినటువంటి ఇంటర్ఫేస్లోకి వచ్చి చాలా కింద తెచ్ మోర్ ట్రాన్సాక్షన్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుందండి. తెచ్ మోర్ ట్రాన్సాక్షన్లోకి వెళ్తే ఇక్కడ ఆల్ ట్రాన్సాక్షన్ అనే ఆప్షన్ ఉంది. తెచ్ మోర్ ట్రాన్సాక్షన్స్ ఉంది. ఆల్ ట్రాన్సాక్షన్లోకి వెళ్ళిన ఆప్షన్ తర్వాత అక్కడ మీకు చూపిస్తుందండి మీరు అంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశారు, సక్సెస్ అయిందా లేదా అని చూడండి. అమౌంట్ పెయిడ్ 100 రూపీస్, యూపీఐ ట్రాన్సాక్షన్ ఐడి ఫ్రమ్ మీరు ఏ అకౌంట్ని సెండ్ చేశారు, గూగుల్ ట్రాన్సాక్షన్ ఐడి అనేది వస్తుందండి. ఈ విధంగా మీరు అమౌంట్ సెండ్ చేయొచ్చండి. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మనం ఎందుకు ఇంత పోరాడుతున్నామో. ప్లీజ్ ఎంత మీకు వచ్చినంత ట్రాన్స్ఫర్ చేయండి. థ్యాంక్ యూ.